ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ప్రతి వారం గ్రహాల నాట్యం కొత్త కొత్త శక్తులను మన జీవితాల్లోకి తీసుకువస్తుంది. కొన్నిసార్లు ఆ శక్తులు మనకు ధైర్యం ఇస్తాయి, కొన్నిసార్లు నిర్ణయాలు మార్చేస్తాయి. సంఘటనలు, పరిచయాలు, అవకాశాలు ఇవన్నీ రాశుల ఆధారంగా మన జీవితాన్ని క్రమంగా మార్చుతుంటాయి. ఈ డిసెంబర్ 2వ వారంలో మేష, వృషభ, మిథున రాశుల వాళ్ళకి గ్రహాలు ఏం సంకేతం చూపుతున్నాయి, మీలోని లక్షణాలు, స్వభావం, బలాలు, మీ ఆత్మలో దాగి ఉన్న శక్తులు ఈ వారం ఏ దిశలో పనిచేయబోతున్నాయో చాలా శాంతంగా, స్పష్టంగా జ్యోతిష్య ఆధారంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఇక ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వాళ్ళు అగ్నితత్వంతో పుట్టినవారు. మీ వ్యక్తిత్వంలో 3 ముఖ్య లక్షణాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. దూకుడు అంటే అవకాశం కనబడగానే చిరుతలా దూకుతారు. ఇక ఆత్మవిశ్వాసం, ఏ పనినైనా నేను చెయ్యగలను అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక నిజాయితీ, ఎవరితోనైనా నేరుగా మాట్లాడడం, అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నేరుగా మాట్లాడతారు. ఇవి మీకు విజయం తీసుకురాగలవు. కానీ ఆవేశం, ఇంపేషెంట్ స్వభావం కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. ఇక గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటే, డిసెంబర్ 2వ వారంలో ఈ వారం మార్స్ మీ రాశికి శక్తి ఇస్తుంది. దీంతో మీలోని లీడర్షిప్ క్వాలిటీ బయటికి వస్తాయి. మీరు ప్రారంభించే పనులు త్వరగా ముందుకు వడివడిగా సాగుతాయి. పనులు పెండింగ్ ఉంటే అవి క్లియర్ అవ్వడం మొదలవుతుంది. అయితే మార్స్ వల్లే కోపం, నిర్ణయాలను తొందరగా తీసుకోవడం లాంటివి రాకుండా జాగ్రత్తగా వహించాలి. మార్స్ అంటే మంగళుడు అని అర్థం. ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. కెరీర్ మరియు మనీ పరంగా చూసుకున్నట్లయితే ఈ వారం పని విషయంలో కీలకమైన మీటింగ్ లేదా డిస్కషన్లో మీ మాట వాల్యూ పెరుగుతుంది. ఇక కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అథారిటీ ఉన్నవారికి పెద్దవారి నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇక ఆర్థిక విషయంలో అయితే ఒక చిన్న లాభం వస్తుంది. పాత బాకీ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కొత్త ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. బిజినెస్లో ఉన్నవారికి అయితే కొత్త డీల్స్, కొత్త కాంటాక్ట్స్ లేదా కొత్త ఐడియాని మీ దారిని చూపిస్తుంది మరియు మీ దారిని కూడా తెరుస్తుంది. ఇక ప్రేమ సంబంధం మరియు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ మాటల్లోని నిజాయితీ ఈ వారం సంబంధాలను బలోపేతం చేస్తుంది. కానీ ఆవేశంతో మాట్లాడితే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు. కాబట్టి మాటల్లో సాఫ్ట్నెస్ లవ్ లైఫ్లో లేదా ఫ్యామిలీలో హార్మోనికి దారితీస్తుంది. ఇక రెమెడీస్ వచ్చేసి, అంటే ఏ పరిహారాలు చేయాలి అంటే, ట్యూస్డే రోజున అంటే మంగళవారం రోజున 5 నిమిషాలు బ్రీతింగ్ చేయండి. ఇక గురువారం కూడా ధ్యానం చేయండి. కొత్త పని మొదలుపెట్టే ముందు ఒక 10 సెకండ్స్ ఆలోచించి మీ డెసిషన్స్ తీసుకోండి. అలా అయితే మీరు తప్పులు చేయకుండా ఉంటారు. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి డిసెంబర్ 2వ వారపు రాశి ఫలాలు, లక్షణాలు, స్వభావం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళు భూమి తత్వంతో పుట్టినవారు. మీ వ్యక్తిత్వం కామ్గా, డౌన్ టు వర్త్. మీరు స్లోగా మొదలు పెడతారు, కానీ ఒక్కసారి డిసైడ్ అయితే మీరు దాన్ని కంప్లీట్ చేసే వరకు మాత్రం అస్సలే వదలరు. ఈ వృషభ రాశి వారిలో పేషెన్స్, లవ్, స్టెబిలిటీ చాలా పెద్ద బలం. ప్రేమలో కూడా మీరు చాలా లోతుగా అనుభవిస్తారు. ఇది మీకు మిమ్మల్ని బెస్ట్ పార్ట్నర్కు కూడా మార్చుతుంది. ఇక ఈ వారం గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటే, శుక్రుడు మీ మీద శుభ ప్రభావం చూపుతున్నాడు. దీంతో చిన్న పనులు పెద్ద ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు అన్నీ పూర్తవుతాయి. ఇక ఆర్థికంగా స్థిరత్వం కూడా పెరుగుతుంది. మీ శాంత స్వభావం మీకు మంచి పేరును కూడా తీసుకువస్తుంది.
ఈ వారం మీరు నిర్మించిన ప్రతి చిన్న స్టెప్ భవిష్యత్తులో మీకు పెద్ద బలం అవుతుంది. ఇక కెరీర్ మరియు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పని విషయంలో మీ పైన ఉన్న ట్రస్ట్ పెరుగుతుంది. అంటే నమ్మకం పెరుగుతుంది. మీకోసం ఒక కొత్త అవకాశం కూడా వస్తుంది. ఉద్యోగంలో స్లోగా ఉన్న గ్రోత్ ఇప్పుడు స్పీడ్గా పెరుగుతుంది. ఇక ఆర్థిక విషయంలో సేవింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక చిన్న లాభం కూడా రావచ్చు. లేదా ఒక ముఖ్యమైన ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక బిజినెస్ చేస్తే పాత కస్టమర్స్ మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఇక స్లోగా ఉన్న సేల్స్ కనీసం కొన్ని రోజులు పికప్ అవుతాయి. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ గురించి చూసుకున్నట్లయితే మీ పేషెన్స్ ఈ వారం పెద్ద అడుగు వేస్తుంది. కుటుంబంలో చిన్న ఆనందం, చిన్న సెలబ్రేషన్ లేదా ఒక సంతోషం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రేమలో ఉన్న వారికైతే మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే శుక్రవారం లక్ష్మీదేవిని ధ్యానం చేయండి, ప్రార్థన కూడా చేయండి. ఇక ప్రకృతిలో ఒక 10 నిమిషాలు గడపండి. గ్రీన్ కలర్ ఉంచుకుంటే శుభ ఫలితాలు కూడా వస్తాయి. ఇక ఇప్పుడు మిథున రాశి వారి డిసెంబర్ 4వ వారపు ఫలితాలు మరియు లక్షణాలు స్వభావం గురించి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వాళ్ళు వాయుతత్వానికి చెందినవారు. వీళ్ళు చురుకుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక మాటలో తెలివి చాలా ఎక్కువ కలవారు. ప్రజల్ని ఆకట్టుకునే కమ్యూనికేషన్ ఉన్నవారు. బుద్ధి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక మీ మాట, మీ షార్ప్ థింకింగ్ మీ మెయిన్ వెపన్. ఇక ఈ వారం గ్రహ ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉంది అంటే బుధుడు మీపై చాలా శుభ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరియు కొత్త అవకాశాలను కూడా తెచ్చిపెడతాయి. ఒక చిన్న ట్రావెల్ కూడా ఉండవచ్చు. ఒక చిన్న మీటింగ్ వల్ల పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీరు చెప్పే మాటలే ఈ వారం మీకు మంచి అదృష్టాన్ని కూడా తీసుకొని వస్తాయి. మీ ఐడియాలు ఈ వారం చాలామందిని ఇంప్రెస్ చేస్తాయి. ఇక కెరీర్ మరియు ఆర్థిక పరంగా చూస్తే పని విషయంలో ఆన్లైన్ వర్క్స్, క్రియేటివ్ ఫీల్డ్స్, మార్కెటింగ్, సేల్స్ అంటే ఈ వారం చాలా సూపర్గా ఉంటాయి. ఇక ఉద్యోగంలో కొత్త టాస్క్ లేదా ప్రాజెక్టు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఫ్రీలాన్సర్కి కొత్త క్లయింట్స్ మరియు పాత బాకీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయంలో సడన్గా ఒక ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న లాభం కూడా రావచ్చు. ఇక నిలిచిపోయిన డబ్బు కూడా వస్తుంది. ఇక లవ్, ఫ్యామిలీ గురించి చూసుకున్నట్లయితే మీ చామ్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ సులువుగా క్లియర్ అవుతాయి. మీరు మాట్లాడితే ప్రేమలో క్లారిటీ వస్తుంది. సింగిల్గా ఉన్న వాళ్ళకి కొత్త పరిచయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే మంగళవారం రోజున పచ్చని వస్తువు దగ్గర పెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించకుండా మాటలకి ఒక సెకండ్స్ పాజ్ ఇవ్వండి. ఇక దేవాలయంలో ఒక చిన్న దీపాన్ని పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలు తమ పని తాను చేస్తూ ఉంటాయి. మన రాశి తన స్వభావాన్ని చూపిస్తుంది. కానీ మనం చేసే ప్రయత్నమే జీవితాన్ని మారుస్తుంది. ఈ డిసెంబర్ 2వ వారంలో మేషరాశి వారికి దూకుడు, వృషభ రాశి వారికి పట్టుదల, మిథున రాశి వారికి మాట. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే ఈ వారం మీరు కోరుకున్న దారుల్లో మార్పులు జరుగుతాయి. మీ రాశి శక్తిని నమ్మండి. మంచి రోజులు మీ ముందే నిలబడ్డాయి. శాంతితో ముందుకు సాగండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.